హాయ్ గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో ఒక ముఖ్యమైన విషయం గురించి తెలుసుకోబోతున్నాం. అదే జపమాల. ఈ జపమాల యొక్క ప్రాధాన్యత, ఈ జపమాలను ఎప్పుడు ఎక్కడ ఎలా వాడతారు, ఈ జపమాలలో ఉండే 108 సంఖ్యకు ఎందుకంత ప్రాధాన్యత తెలుసుకుందాం. ఇక వీడియోని మొదలు పెడదాం. జపమాల, జపమాలిక లేదా కేవలం మాల. సంస్కృతంలో మాల అనగా హారం లేదా దండ అని అర్థం. ఈ జపమాల అనేది హిందూ మతం, బౌద్ధ మతం, జైన మతం మరియు సిక్కు మతం వంటి భారతీయ మతాలలో ముఖ్యంగా ఉపయోగించే ప్రార్థనా మాల. మంత్రాలు, ప్రార్థనలు లేదా ఇతర పవిత్ర వాక్యాల జపాన్ని అంటే ఉచ్చారణను లెక్కించడానికి దీనిని ఉపయోగిస్తారు. దుష్టశక్తులను నివారించడానికి, అలాగే పవిత్ర విగ్రహాల ముందు సాష్టాంగ నమస్కారాలు చేయడం వంటి ఇతర రకాల సాధనాలలో, ఆధ్యాత్మిక అభ్యాసాలలో పునరావృత్తులను లెక్కించడానికి, పునరావృత్తులు అంటే ఒక పనిని పదే పదే చేయడం కూడా దీనిని ధరిస్తారు. మతపరమైన గుర్తింపుకు చిహ్నాలుగా కూడా వీటిని ఉపయోగిస్తారు. మాల యొక్క ప్రధాన భాగం సాధారణంగా ఒకే పరిమాణం మరియు ఒకే రకం లాంటి వాటితో కూడిన 108 పూసలు కలిగి ఉంటుంది. అయితే 54 లేదా 27 వంటి 108 సంఖ్య యొక్క రకాలుగా కూడా వాడుకలో ఉన్నాయి. ఈ మాలలో ఒక ప్రత్యేకమైన 109వ గురుపూస లేదా మాతృపూస ఉండటం చాలా సాధారణం. ఈ పూసను జపం లెక్కించేటప్పుడు పరిగణలోకి తీసుకోరు. 108 పూసలు కలిగిన జపమాలను చాలా విశిష్టంగా భావిస్తారు. అయితే ఈ జపమాలలో 108 పూసలు ఎందుకు అంత ప్రాధాన్యత తెలుసుకుందాం. హిందూ ధర్మంలో పూజల సమయంలో శ్లోకాలు, మంత్రాలు చదివేటప్పుడు జపమాలను ఉపయోగిస్తుంటారు. ఇందులో 108 పూసలు ఉంటాయి. జపమాలను 108 పూసలే ఉండడానికి ఒక ముఖ్యమైన కారణం ఉంది. ఒక వ్యక్తి రోజులో 21,600 సార్లు శ్వాస తీసుకుంటాడు. అంటే 12 గంటల్లో 10,800 సార్లు శ్వాస తీసుకుంటాడు. ఒక మనిషి దేవుడి స్మరణలో జపమాల చేసేటప్పుడు 10,800 సార్లు చేయడం కష్టం కాబట్టి చివరి 2 సున్నాలను తీసేసి 108ను నిర్ధారించారు అని శాస్త్రాలు చెబుతున్నాయి. మరో కథ ప్రకారం 12 రాశుల్లో 9 గ్రహాలు ఉన్నాయి. రాశుల సంఖ్యను గ్రహాలతో గణిస్తే వచ్చేది 108. అందుకే జపమాలలో 108 పూసలను నిర్ధారించారు. ఇది జపమాలలో 108 పూసల వెనుకున్న కథ. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.